మాసానం మార్గశీర్షాహం అంటాడు శ్రీకృష్ణ భగవానుడు. కార్తికేయుడు, కాలభైరవుడు, దత్తాత్రేయుడితో పాటు భగవద్గీత కూడా అవతరించిన మాసం కూడా ఇదే కావడం విశేషం. ఈ నెలలో లక్ష్మీనారాయణుడిని తులసీ దళాలతో పూజించడం పుణ్యప్రదమని అంటారు. ఆధ్యాత్మికంగా, మానసికంగా శక్తిని ఇచ్చే ఈ మాసంలో వచ్చే శుక్రవారాలు, మంగళవారాలు, గురువారాలలో మహాలక్ష్మిని పూజిస్తే ఆయుర ఆరోగ్యాలు, సిరి సంపదలు వృద్ధి చెందుతాయని చెబుతున్నారు. ఆస్ట్రాలజీ ప్రకారం చంద్రుడు పౌర్ణమి రోజున మృగశిర నక్షత్రంలో ఉండుట వలన సౌరమాస ప్రకారం సూర్యుడు ధనస్సు రాశిలో ప్రవేశించి ఈ రోజు నుండి మకర రాశిలోకి ప్రవేశించు వరకు గల మధ్య రోజుల్లో అనగా సంక్రాంతి ముందు వచ్చే రోజు వరకు ధనుర్మాసమని అంటారు. ఈ నెల రోజుల పాటు బాలికలు, మహిళలు తమ ఇళ్ల ముందు ప్రతిరోజు అందమైన సంక్రాంతి ముగ్గులు వేసి ఆవు పేడతో గొబ్బెమ్మను చేసి ఆ ముగ్గు మధ్యలో పెట్టి